భక్తి సాగా ప్రేక్షకులకు నమస్సుమాంజలు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నది విశ్వేశ్వరుడు గురించి అండి. విశ్వేశ్వరుడు అంటే విశ్వానికే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే తండ్రి అండి మనకి. తండ్రి గురించి ఇంకేం చెప్పుకోగలుగుతాం మనం? మనకి రక్ష ఆయనే, పాలన ఆయనే, పోషణ ఆయనే, ఐక్యం చేసుకునేది కూడా విశ్వేశ్వరుడే. కాశీ దర్శించిన తర్వాత, విశ్వేశ్వరుడి దర్శనం తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, మనం దేంతో ఉండాలి, దేంతో ఉండక్కర్లేదు. దేంతో ఉన్నా సరే, ఆ ఉన్నదాంతో అటాచ్‌మెంట్ లేకుండా డిటాచ్డ్‌గా దేనితోటైనా ఉండొచ్చు అనే ఈ పాయింట్ నాకు ఈ విశ్వేశ్వరాలయం తరచూ వెళ్ళటం వల్ల కలిగిన అనుభవం అండి. స్వామి గురించి చెప్పటానికి నేనెప్పుడూ చెప్తాను. ఆయన గురించి చెప్పటానికి నేను సరిపోను. కానీ ఆయన్ని చూసిన అనుభవం చెప్పటానికి మాత్రం ఎప్పుడూ పనికొస్తాను నేను. జన్మంతా నేను చెప్పగలను ఆయన గురించి. ఎన్నో కష్టాలున్నప్పుడు, వేదనలున్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళడం వల్ల విశ్వేశ్వరుడు నిజంగానే నన్ను ఓదార్స్తూ ఉంటాడండి. ఆ ఓదార్పు కోసరం నేను విశ్వేశ్వరాలయం అనేక సార్లు వెళ్తూ ఉంటాను. సంవత్సరంలో తప్పనిసరిగా ఒకసారి వెళ్ళడం, అనేక సార్లు వెళ్ళడం గూడా జరుగుతూ ఉంటుంది. వెళ్ళిన వెంటనే మాత్రం ఒకసారి ఆయన పాదాలని పట్టుకోవాలి అని అనుకుంటాను. ఒకప్పుడండి కాశీ విశ్వేశ్వరుడి దర్శనం నాకెలా అయ్యేది అంటే, నేను చెప్తున్నది ఆల్మోస్ట్ 98 ఆ ప్రాంతంలో చెప్తున్నాను. ఎవరు ఉండేవారు కాదండి గుళ్ళో. చుట్టూ సాధు సన్యాసులు, ఆ మండువలాగా ఉండేది మొత్తం. సాధు సన్యాసులే ఉండేవారు ఆ సమయంలో. పాతగా ఉండేవి ఆలయాలన్నీను. ఇరుకిరుకు గల్లీలుండేవి అదంతా. అలాంటి ఆలయంలోకి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడమే మాట. విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయి, అక్కడ ఆలయం అంతా శుభ్రం చేయటానికి గంగ నుంచి డైరెక్ట్‌గా చాలా లావు గొట్టం లాంటి ఒక ట్యూబ్ ఉండేది. ఆ ట్యూబ్‌తో ఎవరైనా సరే పట్టుకునేవాళ్ళం. అది ఒక్కళ్ళం ఎత్తడానికి కొంచెం కష్టంగా కూడా ఉండేది. ఎవరైనా పట్టుకోవచ్చు. అది పట్టుకుని అన్నింటితో పాటు స్వామిని గూడా మేమే శుభ్రం చేసేస్తూ ఉండేవాళ్ళం. నిజంగానే అలాంటి వరం ఇప్పుడు ఎవరికీ దొరకదు కూడా. ఆ అవకాశం గాని, ఆ వరం కానీ ఇంకిప్పుడు నేను అనుకోవటం ఇంక ఈ జన్మలో దొరక్కపోవచ్చు. అప్పుడు అభిషేకం చేస్తున్నాను అని నేను అనుకోలేదు. కానీ స్వామి మాత్రం దాన్ని అభిషేకంగా తీసుకున్నాడు అనేది నా జీవితమే నాకు చెప్తూ ఉంటుంది. అలా గంటల తరబడి ఒక్కొక్క రోజు అలా ఉండిపోయేవాళ్ళం. గుళ్ళోనే ఉండిపోయేవాళ్ళం. అలాంటి విశ్వేశ్వరుడు ఈరోజు స్పర్శ దర్శనం ఇవ్వటానికి దుర్లభుడైపోయాడు మనకి. అసలు ఆయనని పట్టుకుని మనం ఒక్కసారి కూడా ఆహ్, ఈరోజు నేను ఈయనతో ఒక 10 నిమిషాలు ఉన్నాను అని చెప్పుకునే రోజు అసలింక లేదనే అనుకుంటున్నాను. కానీ నాకది కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఒక్కదాన్ని అంతసేపు పట్టుకొని చూస్తున్న సమయం అనేక మంది ఈరోజు దర్శించుకోగలుగుతున్నారు. అంతకంటే ఇంకేం కావాలండి? హిందూ బంధువులమందరం కాశీ విశ్వేశ్వరుడు అనుకుంటూ ఆయన పాదాల చెంత చేరటానికి, కాశీనగరంలో ప్రవేశించటానికి ఇలా ఉంది అంటే, అంటే వేల సంవత్సరాల నుంచి అందరూ దర్శనం చేస్తున్నారు. ఇవాళ నేనేదో కొత్తగా దర్శనం చేయలేదు. అలాగే నా తర్వాత కూడా కొన్ని కోట్ల మంది దర్శనం చేస్తారు. ఆ విశ్వేశ్వరుడిని చూడటం అనేది మాత్రం నా జీవితంలో అది ఒక మార్పు అని చెప్పొచ్చు. అంటే ఒక్కసారి కాశీ విశ్వేశ్వరుడి దర్శనం అయింది అంటే తప్పనిసరిగా జీవితంలో మార్పొస్తుందండి. ఆయన దగ్గరికి లయం అవ్వటానికి మార్గం వేస్తాడాయన. లయం అవ్వడం అంటే ఇప్పుడు మీరేమన్నా శివ, శివ, శివ అనుకుంటూ కూర్చున్నారా అండి ఇంట్లో? ఏమీ లేదా అంటే ఉంటుంది. ఏమి జీవితంలో పెద్దగా మార్పేమి ఉండదు. ఎందుకంటే చింత చెట్టు పుట్టిందనుకోండి, చింతగానే ఉంటుంది చివరి వరకు అది చింత చెట్టే. పుట్టినరోజు చింత చెట్టే, చనిపోయే రోజు చింత చెట్టే. అలాగే వేప చెట్టైనా అంతే. పుట్టినరోజు వేప చెట్టే, పోయే రోజు వేప చెట్టే. కానీ ఆ చింత చెట్టు గాని, వేప చెట్టు గాని ఏం చేస్తోంది అనే జ్ఞానాన్ని మాత్రం మనం ఈ కాశీ విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గమనించవచ్చు. అంటే చెట్టుగా పుట్టాము. చేదు చేదుగానే ఉంటుంది. పులుపు పులుపుగానే ఉంటుంది. కానీ చల్లటి గాలిలాగా వీస్తాం. ఇలా ఏదో ఒకటి మీతో మంచిగా మాట్లాడటానికి అవకాశాన్ని మాత్రం మనం
ఆ కాశీ వెళ్ళడం వల్లే వస్తుందండి. ఇంట్లో కూర్చొని మామూలు మాటలు మాట్లాడుకుంటుంటే రాదిది. అలాగే ఇంకా మంచి జ్ఞానం ఉన్నవారున్నారనుకోండి, కాశీయే వెళ్ళక్కర్లేదు అసలు. ఇంట్లోనే కూర్చొని ఆ శివలింగానికి అభిషేకం చేసుకుంటూ, ఇంట్లోనే గూడా ముక్తి పొందవచ్చు. మనం ఎక్కడ ఉంటే అక్కడికే కాశీ వస్తుందప్పుడు. ఆ కాశీ మన దగ్గరికి వచ్చే వరకు మాత్రం మనం కాశీకి వెళ్ళడం తప్పదు. విశ్వేశ్వరుడిని దర్శించుకోవడం గూడా తప్పదండి. ఇంకా విశ్వేశ్వర ఆలయం హ్మ్. పూర్వానికి ఇప్పటికి నేను గమనిస్తున్న మార్పులు పూర్వం లైనున్నా కూడా ఒక పావుగంటలో వెళ్ళిపోయేవాళ్ళం. ఎంత లైనున్నా, ఎంత కొట్టుకుంటున్నా. కానీ విచిత్రం ఏంటంటే, ఎవ్వరు మనని వెళ్ళిపో అన్న మాట నేనెప్పుడూ వినలేదండి. ఎక్కడో ఒక చోట అక్కడ రష్ ఉంటే స్వతఃసిద్ధంగా అక్కడ చాలా రష్ ఉన్నప్పుడు మా ఆలోచనలే నేను చెప్తున్నాను మీకు. చాలా రష్ ఉందనుకోండి, మా వెనక చూడటానికి అవకాశం ఇచ్చేసేవాళ్ళం మేము. ఇచ్చి ఆలయంలో ఒక చోట ఆయన్ని దర్శించుకుని, ఆయనను స్పర్శించి, ఆయన శివలింగానికి తల ఆంచుకుని, ఒక నిమిషం ఆ స్పర్శను అనుభవించి, ఎక్కడో ఒక చోట కూర్చొని కాసేపు కళ్ళు మూసుకొని, ఆ స్పర్శని మననం చేసుకునేవాళ్ళమండి. తప్పనిసరిగా. ఏమి ఆలోచన ఉండేది కాదు మాకు. బయటకొచ్చి కూర్చుంటే ఎంత సేపైనా అలాగే సాధు సన్యాసులందరినీ ఆయన విశ్వేశ్వరుని గురించి అడుగుతూ ఉండేవాళ్ళం. అడుగుతుంటే ఎంత చెప్తూ ఉండేవారో. స్వామి గురించి చెప్పేవారు, పరిసరాల గురించి చెప్పేవారు. "మురికి వైపు చూడకమ్మా నువ్వు. కాశీ అంటే అందరూ మురికంటారు కదా! మురికి వైపు చూడొద్దమ్మా" అని ఎంతమంది సన్యాసులు చెప్పేవారో చెప్పలేను. "ఇక్కడ మురికి కాదమ్మా కనిపిస్తున్నది నీకు. ఇది బంగారం, నల్ల బంగారం. అందుకని దాన్ని అలాగే చూడు." అనే అంటే అలా మంచి మాట చెప్పేవాళ్ళు కూడా ఆ చుట్టుపక్కల చాలా మంది ఉండేవారండి. ప్రతి వాళ్ళు. కాశీలో ఉన్న పాజిటివిటీ ఏంటి అంటే, విసుక్కోకుండా మనకి పూర్వం దారి చూపించేవారు. అంటే అక్కడ అందరూ మార్గదర్శకులుగా ఉండేవారు. విశ్వేశ్వరుడిచ్చిన ఓర్పే అది అని నేను అనుకుంటూ ఉంటానండి. పాత కట్టడానికి, కొత్త కట్టడానికి నాలో ఇప్పుడు కనిపిస్తున్న మార్పు చెప్తాను. పాత కట్టడం ఎలా ఉండేది అంటే, మన తాతగారిలాగా, ముత్తాతగారిలాగా అలా అనిపిచ్చేది. ఇప్పుడు ఈ కొత్త కట్టడం ఎలా ఉంది అంటే, ఒక రకంగా రాజమార్గంలాగా కూడా ఉందండి. ఎందుకంటే, అనేక మంది ఇతర కులస్తులు, ఇతర మతస్థులు హిందూ మతంలో వాళ్ళని గురించి నేనేమి అనటం లేదు. మతస్థులు చాలా పాడు చేసేసారు. కట్టడాల్ని గాని, వాటన్నింటిని. నంది ఈరోజు మనం గేట్ 4 నుంచి వెళ్తే కనుక ఫస్ట్ మనం నందిని దర్శనం చేసుకుంటాం. ఆ నంది ఏ శివుడినైతే చూస్తోందో, ఆ శివుడిని కూడా మనం దర్శనం చేసుకుంటాం. అంటే ఇది కూడా ఒక పాజిటివే కదండీ! అట్లా పూర్వం అది మాకేం ఉండేది కాదు. ఆ జ్ఞానవాపి బావిలోకి దగ్గరికి వెళ్ళాలి అంటే చుట్టూ ఉమ్ములు అవి కూడా వేసేవాళ్ళు పూర్వం వాళ్ళందరూను. ఇప్పుడది లేకుండా చాలా శుభ్రం చేసేశారు అదంతాను. అంటే పరమేశ్వరుడు ఎన్నాళ్ళలా వాటితో ఉంటాడు ఆయన. అందుకని అవేమీ లేకుండా చాలా స్వచ్ఛంగా, చాలా బాగా చేసి మనందరినీ ఆహ్వానిస్తుంది. కాశీ క్షేత్రం ఈరోజు ఇలా ఆహ్వానిస్తోంది. అందుకని ఈరోజు మనం చేయాల్సింది ఒకటండి. కొంచెం క్రమశిక్షణతోటి ఒక నియమం పాటించి, నా దర్శనం అయిపోయింది అని మనకి మనమే, నా వెనక వాళ్ళకి కూడా దర్శనం జరగాలి అని అనుకుంటూ ముందుకు వెళ్తే, ఆ రష్ ఉంది అనే మాటని కూడా మనం తప్పించగలుగుతాము. స్వామి ఇదే చెప్తూ ఉంటాడు మనందరికీ. విశ్వేశ్వరుని గురించి నేనింకా ఆయన కైలాసంలో ఉంటాడు. దిగాడు కిందకి. అక్కడే విశ్వేశ్వరుడు ప్రతిష్ఠ అయింది. అని నేను ఈ కథలు నాకు చేతకావు. నేను నిజంగా కూడా అంత పెద్ద జ్ఞానిని కూడా కాదు. నమ్మకం, చమకం చదువుకుంటాం అక్కడ కూర్చొని చక్కగాను. ఎంతవరకు మనం చేయొచ్చో, స్త్రీలు ముఖ్యంగా ఎంతవరకు చేయొచ్చో. ద్వాదశ లింగాలు తప్ప ఏ లింగము మనం చేత్తో తాకకూడదు అనేది ఒక రూల్ ఉందండి. ద్వాదశ జ్యోతిర్లింగాలకి మాత్రమే ఆడవాళ్ళు ముట్టుకోవచ్చు. ఆడవాళ్ళు ముట్టుకోకూడనివి మిగిలిన లింగాలన్నీ. నిజంగానే శివలింగం గురించి తెలుసుకుంటే స్త్రీ ముట్టుకోదండసలు ఆ శివలింగాన్ని. ఒక్క జ్యోతిర్లింగాలు మాత్రం అంటే కాశీ విశ్వేశ్వరుడిని మాత్రం మనం అంటుకోవటానికి, ముట్టుకోవటానికి, కావలించుకోవటానికి, ఏడవటానికి కూడా అర్హత ఉంది ఆయన దగ్గర. పూర్వకాలం మాకలా 98 నుంచి నేనొక 10, 15 సార్లు వెళ్ళుంటాను. ఆ వెళ్ళినప్పుడల్లా కూడా గంటలు, గంటలు ఆయనతో గడిపానండి నేను.
అదృష్టం అదే అనుకుంటాను. ఇప్పుడు కూర్చొని ఆ రోజుని తలుచుకుంటూ ఉంటాను. ఇప్పుడు మొన్న సంవత్సరం వెళ్ళినప్పుడు కూడా ఆయనకి అభిషేకం చేయలేకపోతున్నానే. నేను డైరెక్ట్‌గా ఇలా ముట్టుకుని ఎక్కువ సేపు ఉండలేకపోతున్నానే. పవళింపు సేవలో నేను ఎక్కువ సేపు ఉండలేకపోతున్నానే. శృంగార హారతిని నేను చూడలేకపోతున్నానే. ఇవన్నీ తలుచుకుని ఆయన దగ్గరే కూర్చొని పక్కన పశుపతినాథుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, పశుపతినాథుడు మాత్రం మళ్ళీ అభిషేకం ఇచ్చాడండి మాకు. ఒక గంట సేపు ఆయన్ని మేము కిందే ఉంటుంది పశుపతినాథుడి గుడి. ఆ పశుపతినాథుడికి చక్కగా ఆహ్, అభిషేకం చేసుకొని వచ్చాం మేము ఆ రోజు. అంటే ఆహ్, గుడి మూసేసే సమయానికి వెళ్ళాము. వాళ్ళు అవన్నీ తీస్తుంటే మేము చెయ్యొచ్చా అని అడిగితే, "హాయిగా చెయ్యొచ్చమ్మా. ఒక పంచాయతనం మాత్రం ముట్టుకోకూడదు మీరు. మిగిలినవన్నీ మీరు ముట్టుకోవచ్చు" అని చెప్పారు. చక్కగా ఆహ్, ఆయనని ఆయనకి సేవ చేసుకొని, విశ్వేశ్వరుడికే సేవ చేసుకుందాము అని అనుకుంటూ, అట్లా విశ్వేశ్వరుడి ఆలయం చుట్టూ ఇంట్లో ఉన్నా సరేనండి, నా మనసు మాత్రం ఆ విశ్వేశ్వరుడి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు అనుకుంటాను కాశీకి వెళ్ళాలి, కాశీకి వెళ్ళాలి, కాశీకి వెళ్ళాలి. ఒక్క కాశీకి మాత్రమే వెళ్తాను, వెడతాను, వెడతాను అని అనుకోవాలి. ఇంక ఏదైనా వేరేది వెడతాను అనుకుని వెళ్ళకపోతే మాత్రం మరు జన్మెత్తైనా సరే వాళ్ళు పిలుచుకుంటారని అంటారు. కాశీ విశ్వేశ్వరుడు మాత్రం వెడతాను, వెడతాను అంటే మన దగ్గరికొస్తాడట ఆయన. విశ్వేశ్వరుడే మన దగ్గరికొస్తాడట. అందుకని ఆ నమ్మకంతో అస్తమాను కాశీ వెళ్తాను, కాశీ వెళ్తాను, కాశీ వెళ్తాను అని చెప్పుకుంటూ ఉంటానండి. కాశీ విశ్వేశ్వరుడి కోసం తప్పనిసరిగా మనందరం గూడా కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్దాము. ఈ కార్తీక మాసంలో కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుందాం. నమస్కారం అండి.